that will make every patriot proud. Many clapping, trapping moments. Blast. Congratulations to the entire team. Fine performances by actor Madhavan Garu and all actors. Technical brilliance. So proud to have brilliant and versatile actor like my brother Ranveer in our country. RVS on fire. Ranveer Singh on fire and comment adayna tweet chesaru. Ikkada director ni kuda mention chesaru. Aditya Dar Films garu hit the ball out of the park. So happy to have brilliant filmmakers like him in our country. Show rocker, an Indian story, international swag, Jai Hind. Idi Allu Arjun chesina tweet. So ప్రతి ఒక్క దేశభక్తి కలిగినటువంటి వ్యక్తికి కూడా ఈ సినిమా ఒక స్వాగ్ ఇస్తుంది. ప్రతి ఒక్క దేశభక్తి కలిగిన వ్యక్తిని కూడా భారతీయుని కూడా చాలా ప్రౌడ్ చేస్తోంది ఈ సినిమా. చాలా గొప్ప గొప్ప ఆసక్తికర పరిణామాలు ఉన్నాయి. చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేసినటువంటి మూమెంట్స్ ఎన్నో ఉన్నాయని చెప్పి ఆ సినిమా టీంని కంగ్రాచులేట్ చేస్తూ రణ్వీర్ సింగ్ని, యాక్టర్ మాధవన్ని అండ్ డైరెక్టర్ అక్కడ ఆదిత్య ధర్ని అందరినీ ట్యాగ్ చేశాడు. సో దీనికి అటు హీరో మాధవన్ కూడా రిప్లై ఇచ్చారు. సో ఐఎమ్ సో హంబుల్, టచ్డ్ అండ్ హైపర్ మోటివేటెడ్. This means so much coming from you. My dear brother, I have watched all your films with complete awe of your abilities. And so it's a fantastic feeling to know how mutual it is. God bless you. And this being the first review online is super special to me at a pivotal point in my career, in my life. సో ఇది మాధవన్ ఇచ్చిన రిప్లై. సో మీ యొక్క సినిమాలు కూడా అన్ని చూస్తారని అద్భుతంగా ఉంటాయి. సూపర్ ఎబిలిటీస్తో మీరు చేస్తూ ఉంటారు. నాకు ఫస్ట్ ఒక ఆన్లైన్ రివ్యూ ఇదే అది. సో అద్భుతంగా మీరు ఈ రివ్యూతో నన్ను ఇంకా మోటివేట్ చేశారు. మంచి అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ పాస్ చేశారని చెప్పి మాధవన్ కూడా రిప్లై ఇచ్చారు. సో అల్లు అర్జున్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చూస్తారా, ఆయన చూసి ఇదే మాదిరిగా రిప్లై పెడతారా, ట్వీట్ చేస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్వీట్ వేస్తారా లేదా అనే ఒక సస్పెన్స్ అయితే దురంధర్ 2 సినిమాకి సంబంధించి అద్భుతంగా ఉందంటూ ఒక ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. సో మీరు ఆల్రెడీ దురంధర్ 2 సినిమా ప్రీమియర్ చూసి ఉంటే ఇట్స్ ఏ బ్యాడ్ థింగ్ ఏంటంటే తెలుగు వాళ్ళకి తెలుగు భాషలో ఇప్పుడు సినిమా ఇంకా రెడీ అవ్వలేదు. హిందీ భాషలోనే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో మీరు ఎవరైనా అఫ్కోర్స్ హిందీ లాంగ్వేజ్ కూడా చాలా మందికి అర్థమవుతుంది, చాలా బాలీవుడ్ సినిమాస్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి సో ఆ హిందీ లాంగ్వేజ్లో మీరు చూసారా, ఏమనిపించింది, మీ రివ్యూ ఏంటి దురంధర్ 2కి అవుట్ ఆఫ్ 5 మీరు ఇచ్చేటువంటి ఆ రేటింగ్ ఎంత కామెంట్ చేయండి. సో ఒక్కసారి మనం విజువల్లో చూస్తున్నాం. అల్లు అర్జున్ సినిమా నుంచి అల్లు సినిమాస్లో దురంధర్ 2 సినిమా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆ విజువల్ చూస్తున్నాం. సో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో పాటుగా అక్కడికి వెళ్ళారంటే ఎస్ అక్కడ ఫ్యామిలీతో పాటుగా నేను వెళ్ళినట్టు తెలుస్తోంది. సో విజువల్స్లో మీరు చూస్తుంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి అల్లు సినిమాస్ రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి అల్లు సినిమాస్లో ఆయన సినిమా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆ విజువల్ చూస్తున్నాం. సో ఒక్కసారి మా ప్రతినిధి అనింద్ర సిద్ధంగా ఉన్నారు. అనింద్ర, సో దురంధర్ 2కి మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు అల్లు అర్జున్, అద్భుతంగా ఉంది, కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అంటూ ట్వీట్ చేశారు ఆయన. సో దురంధర్ 2 రివ్యూ ఇస్తూనే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తారు లేదా అంటే ఒక సస్పెన్స్ కూడా క్రియేట్ చేశారు. సో ఫస్ట్లీ దురంధర్ 2 సినిమా రివ్యూ పైన ఎలా చూడాలి, సినిమా ఎలా ఉంది? ఎస్ మనోజ్, దురంధర్ రిలీజ్ అయిన తర్వాత దురంధర్ 2 మీద చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే హిందీలో ఇక్కడ రిలీజ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఇక్కడ హిందీలో సబ్ టైటిల్స్ లో చూసి అండ్ ఇంకా తెలుగులో ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులు చూసి బాగా ఓన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. తెలుగు కోసం బాగా ఇక్కడ తెలుగు ప్రేక్షకులు కూడా వెయిట్ చేసిన పరిస్థితి. అయితే లాస్ట్ మినిట్ లో ప్రీమియర్స్ తెలుగులో లేకపోవడం అనేది బాధాకరం అయినప్పటికీ కూడా తెలుగులో ఎవరెవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రిఫండ్ రావడం జరిగింది. వాళ్ళు బుక్ చేసుకున్న టికెట్ అమౌంట్ అనేది రిఫండ్ కూడా చేశారు టీం. సో టీం కూడా చాలా క్లియర్ గా చెప్పారు దీనికి సంబంధించి కంటెంట్ డిలే అవుతుందని చెప్పేసి. సో మరి ఈ రోజైనా తెలుగులో షో ఉంటుందా లేదా అనేది చూడాలి. సో ప్రస్తుతానికి హిందీలో అయితే దురంధర్ 2 రిలీజ్ అయింది. తెలంగాణలో కూడా హిందీలో నిన్న ఈవినింగ్ నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. సో మొత్తం సెలబ్రిటీస్ తో పాటు సామాన్య ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా టికెట్స్ అనేవి చాలా భారీగానే బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళడం జరిగింది. థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ అందరూ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సినిమా చాలా బాగుంది అంటూ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్. ఎందుకంటే ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే డెఫినెట్ గా ఎలా ఉంటుంది పార్ట్ 2 అనేది పార్ట్ 1 లో కూడా హింట్ ఇచ్చారు. దాంతో చాలా భారీ హైప్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు చూసిన ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా సామాన్యులు కూడా అందరూ కూడా సినిమా చాలా బాగుందంటూ పాజిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు సినిమాస్ లో March 19th నుంచే సినిమాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. దురంధర్ 2 అండ్ ఇంకా
ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 2 మూవీస్ ని అల్లు సినిమాస్ లో డాల్బీ విజన్ లో సినిమాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ అండ్ ఇంకా విజయ్ దేవరకొండ వీళ్ళు దురంధర్ 2 అల్లు సినిమాస్ లో చూసి వాళ్ళ రివ్యూని షేర్ చేస్తున్నారు. సినిమా చాలా బాగుంది అంటూ కూడా వాళ్ళు ఇప్పుడు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుండగా ముందుగా దురంధర్ 2 చూసి దానిపై పాజిటివ్ రివ్యూ ఇవ్వడం అనేది ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. మరి నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఎటువంటి ట్వీట్ చేస్తారు, ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తారా లేదా, చూస్తే దాని మీద ఎటువంటి ట్వీట్ వేస్తారు అనేది. ఎందుకంటే దురంధర్ 2కి ఉస్తాద్ భగత్ సింగ్ కి ఒక హైప్ అనేది ఉంది. రెండింటి మధ్య కూడా ఒక భారీ యుద్ధంలాగా కూడా ఇక్కడ ప్రేక్షకులు ఫీల్ అవుతున్న పరిస్థితి. సో అంటే దురంధర్ 2 సునామీని తట్టుకుంటుందా ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఉస్తాద్ భగత్ సింగ్ బజ్ ఎలా ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ బజ్ ఎలా కొనసాగుతుంది ఇప్పుడు? ఎస్ మనోజ్, ట్రైలర్ అండ్ ఇంకా సాంగ్స్ ప్రీ రిలీజ్ అండ్ ఇంకా నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రేక్షకుల్లో కొంత ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ అండ్ ఇంకా ఆయన పోలీస్ డ్రెస్ లో పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. ముందు నుంచి రీమేక్ మూవీ అని ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ క్లియర్ గా చెప్పారు ఇది ఎటువంటి రీమేక్ సినిమా కాదు అని చెప్పేసి. సో అయితే ట్రైలర్ చూసిన తర్వాత, సాంగ్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కి ఏం కావాలనేది ఒక ఫ్యాన్ గా హరీష్ శంకర్ చాలా బాగా డైరెక్ట్ చేయగలిగారు అనేది ఇండస్ట్రీ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది చూసి చెప్తున్న టాక్. సో ప్రస్తుతానికి అయితే చాలా పాజిటివ్ బజ్ అయితే కనిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ కి. కాకపోతే ముందు యుఎస్ లో పడుతుంది, తర్వాత ఏపీలో, ఇప్పుడు తెలంగాణలో షో పడుతుంది. పడిన తర్వాత కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది దాని మీద ప్రేక్షకులు అంటే ఫ్యాన్స్ కి నచ్చుతుందా లేదంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుందా. ఎందుకంటే టికెట్ రేట్స్ కూడా నార్మల్ టికెట్ రేట్స్ తోనే, ప్రీమియర్స్ కూడా లేకుండా ఒక స్టార్ హీరో సినిమా ఈ మధ్య కాలంలో ఇలా రిలీజ్ అవడం అనేది జరగలేదు. సో మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్న డెసిషన్ తో ఈ రోజు ఒక స్టార్ హీరో సినిమాకి ప్రీమియర్స్ లేకుండా, టికెట్ ప్రైస్ లేకుండా షో వేయడం జరుగుతుంది. సో మరి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారా, ఆక్యుపెన్సీ థియేటర్స్ లో ఈ డెసిషన్ తో పెరుగుతుందా లేదా, ఎటువంటి రివ్యూస్ వస్తాయి అనేది ఇంకొక గంటలో మనకి క్లియర్ గా తెలుస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్రాసు. మొత్తంగా అల్లు అర్జున్ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దురంధర్ 2 సినిమా ఎలా ఉందనేది అల్లు అర్జున్ ట్వీట్లో చాలా క్లియర్గా అర్థమవుతోంది. అటు ఉస్తాద్ భగత్ సింగ్ పైన కొంత బజ్ కొనసాగుతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. పెద్ద మొత్తంలో ఇప్పటికే థియేటర్స్ దగ్గరికి పవన్ కళ్యాణ్ అభిమానులు చేరుకుంటున్నారు. సో మరి కాసేపట్లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ లైవ్ కవరేజ్ అందించబోతోంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి. ప్రతి థియేటర్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా అందించబోతోంది. సో ఆల్రెడీ ట్రెండ్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ అంటే మోస్ట్లీ ఇటు చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాబాయ్ సినిమా అంటున్నారు. అంటే అటు త్వరలో అబ్బాయి సినిమా రాబోతోంది. సో ఇప్పుడు బాబాయ్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి. సో పవన్ కళ్యాణ్ సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? దురంధర్ ఆర్ పవన్ కళ్యాణ్, మీరు ఏ సినిమా టికెట్ బుక్ చేశారు, దేనికోసం ఎగ్జైటింగ్గా ఉన్నారు, ఈరోజు మీరు చూసే సినిమా ఏంటి కామెంట్ చేయండి. సేమ్ టైం ఈ ఉగాదికి బంపర్ హిట్ కొట్టేది ఎవరో కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.